చూడండి, మేము క్రైస్తవులమై ఉన్నా మన మధ్య సమస్యలు చాలానే ఉండొచ్చు. మన పాస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం అంగీకరించకపోవచ్చు. ఆ అమ్మాయి బాగా అహంకారంగా ప్రవర్తిస్తుంది, ఆ అబ్బాయి దురుసుగా ఉన్నాడు, అయినా వారు తమను క్రైస్తవులమని పిలుచుకుంటున్నారు. చూసారా, మనం పాపులు కావడంతో సహజంగానే విడిపోయే లక్షణం మనలో ఉంటుంది. అయితే విశ్వాసులమైన మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒక క్రైస్తవుడు కూడా సంపూర్ణుడు కాదు. క్రైస్తవ కుటుంబం లోపభూయిష్టమైన కుటుంబమే అయినా మనమందరం ఒకే శరీరానికి భాగాలమై ఒకే జట్టులో ఉన్నవాళ్ళం. కాబట్టి మనం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి మనం వారు అన్న భావనతో జీవించడం అంటే యేసును తక్కువ చేసి చూపడం అనే అర్థం. కొరింథీలో ఉన్న సంఘం కూడా ఇలా గ్రూపులు ఏర్పరచుకుని పౌలు అనే గ్రూపు, అపోల్లోస్ అనే గ్రూపుగా విడిపోయారు. ఇది ఎంత విభేదానికి దారితీసిందో మనం చూస్తాం. అలాంటి పరిస్థితి మనలో ఉండకూడదు. కాబట్టి ఒకరు యేసుని నిజంగా అనుసరిస్తున్నవారైతే మన మధ్య విభేదాలు ఉన్నా, లోపాలున్నా మనం గుర్తుంచుకోవాల్సింది, మనిద్దరం ఒకే ప్రభువును సేవిస్తున్నాం. ఇది మనల్ని ఒకరినొకరు క్షమించడానికి, కృప చూపించడానికి ప్రేరేపించాలి. మన మధ్య కమ్యూనికేషన్లో లోపాలున్నా మనం ఒక్క దేవుని పంచుకుంటున్నామన్న సత్యాన్ని మరవకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.